నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ నెల 17వ తారీఖు 2024 మంగళవారము శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 43 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 5 గంటల 41 నిమిషములకు. ఈరోజు తిథి విదియ ఉదయం 10 గంటల 59 నిమిషముల వరకు, నక్షత్రం పునర్వసు రాత్రి 12 గంటల 45 నిమిషముల వరకు, వర్జం 8 గంటల అంటే ఉదయం 8 గంటల 48 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 25 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 55 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 38 నిమిషముల వరకు, తిరిగి రాత్రి 10 గంటల 54 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 46 నిమిషముల వరకు, రాహుకాలం మధ్యాహ్న సమయం 2 గంటల 56 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 19 నిమిషముల వరకు, యమగండ కాలము ఉదయం 9 గంటల 27 నిమిషముల నుంచి 10 గంటల 50 నిమిషముల వరకు. తదుపరి బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 7 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 10 గంటల 23 నిమిషముల నుంచి రాత్రి సమయంలో 11 గంటల 57 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము 11 గంటల 50 నిమిషాల నుంచి 12 గంటల 34 నిమిషముల వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. 2024 డిసెంబర్ 17న మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, పరిహారాలు ఎలా ఉన్నాయి చూడబోదాము. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైనది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరము. తర్వాత ఏ పని చేసినా ఒత్తిడితో కూడిన జయం కలిగే అవకాశం కనపడుతోంది. వృత్తి ఉద్యోగాల యందు శుభాలు కలుగుతాయి, జయాలు కలుగుతాయి. పిల్లలు విద్య యందు రాణిస్తారు. అంటే సంతాన పరంగా మీకు మంచి అనుకూలమైన కాలము. సోదరుల యందు అంటే మీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఉంటే కనుక వారి యందు శ్రద్ధ వహించి వారికి సహాయం చేసినట్టయితే కనుక చాలా చక్కని ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు శివారాధన చేయడం చెప్పదగిన సూచనగా కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు, ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ధన సహాయము మీకు అందుబాటులోకి వస్తుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు కనబడతాయి. వ్యాపారంలో లాభాలు కనబడతాయి. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము ఆరెంజ్ రంగు వస్త్రాలు ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ ప్రదక్షిణాలు చేసి 5 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి స్నేహితుల నుంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులకు విజయాన్ని సాధిస్తారు. మిగతా రంగాల వాళ్ళకి కూడా ఆర్థికంగా చాలా చక్కని అవకాశము. శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శివారాధన చెప్పదగిన పరిహారము. చేపట్టిన పనులు వాయిదా వేయకుండా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తతగా వ్యవహరించాలి. రుణదాతల నుంచి రుణ ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి. వృత్తి వ్యాపారాలు నత్తనడక నడిచినా కానీ మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగానే గోచరిస్తోంది. ఉద్యోగులకు అధికారాలతో కొత్త సమస్యలు కలిగే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శివారాధన మీకు చెప్పదగిన సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి. ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కుటుంబానికి మద్దతుగా వ్యవహరిస్తారు. నరసింహస్వామి వారి యొక్క ఆలయ దర్శనం మీకు మంచి అనుకూలంగా కనపడే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఏవి చేసినా మీకు సక్సెస్ అవుతాయి. సంతాన పరంగా మంచి విలువ, గౌరవము పెరుగుతుంది. సంతానం కావలసిన వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. గృహంలో వేడుకలు చేస్తారు. బంధుమిత్రులు కలిసే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధి పరంగా చూసినట్టయితే ఆకస్మిక తనిఖీలు మీ రంగంలో జరిగే అవకాశం ఉంది. ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది. ధన
ఆదాయం మార్గాలు మీకు కొన్ని మూసుకుపోయే పరిస్థితి కనపడుతోంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వంశ పెద్దల యొక్క ఆశీస్సులు అంటే మీ యొక్క పితృదేవతల నుంచి ఆశీస్సులు పొందే అవకాశం కనపడుతోంది. తరువాత ఈరోజు మీరు ఏదైనా ప్రత్యేకమైన పనికి వెళ్ళాలి, ఆ పని చెయ్యాలి అని అనుకుంటే కనుక తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి కానీ వెళ్ళినట్టయితే మీరు సక్సెస్‌ని సాధించే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము నరసింహస్వామి ఆలయ దర్శనం చేయడము, స్వామివారి యొక్క అష్టోత్తర పారాయణ చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి ఏమైనా అడ్డంకులు ఉన్నా లేదా ఇతర చికాకులు ఉన్నా ఆ స్వామివారి దయ వల్ల తీరిపోయే సానుకూలమైన ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులు మీకు చకచకా జరిగిపోయే అవకాశం కనపడుతోంది. తెలుపు రంగు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తెలుపు రంగును ధరించి మీరు ఏ కీలకమైన పనికి వెళ్ళినా కానీ విజయాన్ని సాధించే అవకాశం కనపడుతోంది. అయితే ఈరోజు వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం కనపడుతోంది. చక్కని ప్రోత్సాహకరంగా కూడా ఈరోజు మీకు ఉండబోతోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు మీకు అనుకూలంగా వస్తాయి. తరువాత మిత్రుల సహకారంతో మీరు కొన్ని పనులను చక్కగా నెరవేర్చగలుగుతారు. పెండింగ్లో ఉండిపోయిన పనులు ఈరోజు నిలబడతాయి. విదేశ ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు ఏదైనా చేస్తే కనుక జాప్యం అంటే ఆలస్యం కలిగే అవకాశం కనపడుతోంది. తరువాత ఈ చిన్ని అడ్డంకులు అంటే ధనపరంగా కానీ విదేశీ వెళ్ళాలనుకున్నా కానీ లేదు ఇతరత్రా ఏమైనా మీకు ఆరోగ్యపరంగా కానీ ఏవైనా చిరాకులు కానీ అడ్డంకులు కానీ ఉంటే కనుక మీరు చేయవలసిన పరిహారము శనీశ్వరుడి ఆలయం కానీ నవగ్రహ ఆలయాలు దర్శిస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆత్మ విమర్శన ద్వారా ప్రశాంతతను పొందే అవకాశం కనపడుతోంది. ఆరోగ్య సమస్యల మీద దృష్టి పెట్టండి. విద్యార్థులకు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విద్యా సంబంధమైన ప్రయత్నాలు మీరు ఏదైనా చేసి ఉంటే కనుక అది జయాన్ని పొందే అవకాశం కనపడుతోంది. కార్యసిద్ధి జరిగే అవకాశం ఉంది. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గృహంలో శుభకార్యాలు నెరవేర్చుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం కనపడుతోంది. అయితే ఉద్యోగంలో కనుక ఉద్యోగస్తులకు మీరు ఆశించినటువంటి బదిలీలు కానీ లేదా ప్యాకేజ్ కానీ మీకు ఏదైతే అనుకుంటారో అది మీకు వ్యతిరేకంగా ఈరోజు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహాది సంబంధిత విషయాల్లో లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. సంతానం కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణము, ఇంటా బయట కూడా మీకు గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూచన ఏంటంటే మీరు శుక్రవారం రోజు కానీ లేదా ఈ రోజు అమ్మవారిని అంటే అటు శుక్రవారము ఈ రోజు కూడా అమ్మవారిని అంటే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ప్రత్యేకంగా ఈరోజు మీరు నవగ్రహ ఆలయ దర్శనంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణ కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి మిత్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించండి. పసుపు రంగుకు ఈరోజు చాలా దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు మీకు ప్రతికూలమైన పనులే అంటే మీరు ఏ పని తలపెట్టినా ప్రతికూలతను పొందే అవకాశం కనపడుతోంది. ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు రావు, నష్టాలు రావు, స్తబ్దతగానే ఉంటుంది. వ్యాపార విస్తరణ చెయ్యాలి అనుకుంటే కనుక ఈ రోజైతే ప్రయత్నం చేయకండి. వ్యాపార రంగంలో నష్టానికి వచ్చే అవకాశం కొన్ని వ్యాపారస్తులకు, కొందరు వ్యాపారులకు నష్టాలు వచ్చే దిశ కనపడుతోంది. కొన్ని మూసివేసే స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనపడుతోంది. సంతాన యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు చక్కని ఫలితాలు ఉన్నాయి.
మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి కనుక ముడుపు కట్టి వచ్చినట్టయితే కనుక మీ కోరిక ఫలించే అవకాశం కనపడుతోంది. ఈ రోజు చివరన మీరు ఒక చిన్ని శుభవార్తను వినడం జరుగుతుంది. దీ ఈ రోజు చెప్పదగిన పరిహారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనంతో పాటు శివాలయం కూడా దర్శించి స్వామివారికి 13 ప్రదక్షిణాలు చేసి నందీశ్వరుడికి అరటి పండును నివేదన చేసినట్టయితే ఆ స్వామివారికి విన్నవించుకుని మీ యొక్క కష్టాన్ని కానీ ఒడిదుడుకులను కానీ నష్టాలని కానీ చెప్పుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు శుభ ఫలితాలను కూడా పొందడం జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తరువాత వ్యవహారాల్లో మీకు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి వర్గం వారి నుంచి మీకు ఆరోగ్యపరంగా అంటే ఏదైనా ఒక అశుభ వార్తలు వినే అవకాశం కనబడుతోంది. చాలా సంయమనం పాటించండి. అయితే గృహంలో కొద్దిపాటి ఆందోళన పూరితమైన వాతావరణము, కలహాలు, సమస్యలు, ఒడిదుడుకులు, చిరాకులు, మనస్సుకు సంబంధించినటువంటి వ్యాకులత కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రమాదాలు కూడా కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వాహనాల మీద ప్రయాణం చేసేవారు, దూరం వెళ్ళేవారు ఒకంత మానుకొని వాయిదా వేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనపడుతోంది. స్థాన చలనాలకు ప్రయత్నం చేసేవాళ్ళు ఈ ఉద్యోగంలో కానీ, గృహంలో కానీ, మీ యొక్క రంగంలో కానీ ఏదైనా వేరే చోటకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ ప్రయత్నాలు ఈరోజు వేసుకుంటే మీకు భవిష్యత్తులో వచ్చే అవకాశం కనపడుతోంది. తరువాత మీకు ఏదైతే కోరుకుంటారో అంటే మంచి సుమ చెడు కాదు. మీరు ఏ మంచి అయితే కోరుకుంటారో ఆ మంచి ఈరోజు మీకు దైవానుగ్రహం వల్ల కలిగే అవకాశం కనపడుతోంది. అంటే డబ్బు పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వివాహం సంబంధం కావచ్చు, లేదా సంతాన పరంగా కావచ్చు. మంచి ఏదైతే కోరుకుంటారో అది మీకు ఈరోజు తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది. దీనికోసం చెప్పదగిన పరిహారం ఏంటంటే శివాలయ దర్శనం కానీ, గురు సంబంధించిన ఆలయాలు, ఆ గురు యొక్క అనుగ్రహం మీకు ఉండాలి అంటే కనుక గురుదేవుల ఆలయాలు అంటే దత్తాత్రేయుడిది కానీ, లేదా అంటే దక్షిణామూర్తి స్వామి వారిది కానీ, ఇలా గురు సాయిబాబా గారిది కానీ, ఇలా గురు ఆలయాలు కనుక మీరు సందర్శించినట్టయితే మీరు మనసులో ఏదైతే తలుచుకుంటున్నారో ఆ కోరిక సిద్ధించే అవకాశం కనబడుతోంది. కాబట్టి మంచి కోరికలే కోరుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడతాయి. పనుల్లో విజయాలు సాధిస్తారు. ధైర్యంగా వ్యవహరించడము ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ప్రథమ సూచన. అయితే మానసిక వ్యధ మిమ్మల్ని కొంచెం బాధించే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అకాల భోజనం వల్ల శిరోబాధ, నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కష్టం మీద మీ లక్ష్యాలను సాధిస్తారు ఈరోజు. అంటే శ్రమ లేకుండా ఏ పని అయ్యే అవకాశం ఈరోజు లేదన్నమాట. అయితే ఈరోజు చివరలో అంటే రాత్రి సమయంలో కానీ, సాయంత్రం సమయంలో కానీ, ఈరోజు చివరి సమయంలో ఒక శుభవార్తను మీరు వినే అవకాశం కనబడుతోంది. అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ఈ మాసంలో మీకు 9, 13, 15, 22 మాసాలు రిపీట్. ఈ మాసంలో 22వ తేదీ మీకు అనుకూలమైనది కాదు. కాబట్టి 22వ తేదీని చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా హెచ్చరిక. అయితే ఈరోజు చెప్పదగిన పరిహారాలు శివార్చన చేయడము, శివాలయాలు సందర్శించడము, ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని అరటిపండు కానీ, వడలు కానీ, ఆకులు తమలపాకులు కానీ నైవేద్యంగా కానీ గుళ్ళో ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి అంటే మకర రాశి వారికి ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. మీ పరిస్థితులు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవచ్చు. తొందరపడి పెట్టుబడుల దిశగా మాత్రం మీరు వెళ్ళకండి.
ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలి అంటే మీ యొక్క మంచి చెడ్డలు చూసుకొని అప్పుడు అంటే మీ నక్షత్ర పరంగా చూసుకొని అప్పుడు మీరు విస్తరించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇష్టదైవత దర్శనం మాత్రము మీకు మంచి యోగదాయకము. మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఈరోజు వారి యొక్క ఆలయాలను దర్శించినట్టయితే కనుక ఏదైనా మీకు పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, మీకు నష్టం కలిగించే పనులు కానీ తీరిపోయే అవకాశం కనపడుతోంది. తరువాత ఆర్థిక పరిస్థితులు మీకు సంతృప్తికరంగా ఉంటాయి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం మాటల విషయంలో మిత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఈరోజు మాటను ఆచితూచి వాడుకోండి. వివాహ సంతాన ప్రయత్నాలు లాభాలను కలిగిస్తాయి. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈరోజు సంతాన పరంగా మీరు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, ఇల్లు అంటే గృహము, వాహనము కొనుక్కునే అవకాశం కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీరు కాఫీ కలర్ రంగు దుస్తులను అసలు ఏ పనికి మీరు వాడకండి. తద్వారా మీకు ప్రతికూలతలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీరు గణపతి ఆరాధన చేసి గణపతికి ఇష్టమైన ఆ నైవేద్యం పెట్టండి. అది కుదరలేకపోతే కనుక చిన్న బెల్లం ముక్కను ఉదయం పూటే స్వామివారికి మీ యొక్క కష్టాన్ని కానీ లేదా మీ సమస్యని కానీ చెప్పుకొని నివేదన చేసుకుంటే కనుక ఈ రోజులో మీరు ఏ ఆటంకాలైనా ఎదురయ్యే అవకాశం ఉంటే కనుక అవి తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో సానుకూలమైన శుభ ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. ప్రయాణాలు అస్సలు అనుకూలించవు. దూర ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. వాహన ప్రమాదాలు కలుగుతాయి. విషకీటకాల వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం కనపడుతోంది. షార్ప్ పనిముట్ల దగ్గర పనిచేసేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తరువాత ఈరోజు మీకు ఒక ముఖ్యమైన కీలకమైన వ్యవహారంలో ఒక శుభవార్తను మీరు వినబోతున్నారు. ఆటంకాలు తొలగిపోతాయి. మానసిక ఆందోళన ఒకంత అధికమయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. వ్యాపారంలో నష్టాలు వస్తాయి కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నము మీరు చేయకండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అస్సలు అనుకూలమైన రోజు కాదు కాబట్టి మీరు ఏ పని ప్రారంభించకపోవడము, ఏ పని తలపెట్టకపోవడమే మంచిదిగా చెప్పదగిన సూచన. అయితే మీకు యంత్ర సంబంధమైన సమస్యలు, యంత్రం దగ్గర పనిచేసే వాళ్ళకి అంటే ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర కానీ లేదా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా అంటే మిషనరీతో వర్క్ చేసే వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ప్రమాద సూచన కనపడుతోంది. అయితే 22వ తారీఖు మీ యొక్క తీవ్రమైన సమస్యలు తగ్గిపోయే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగ జీవితం అంటే ఉద్యోగంలో ఉండే వాళ్లకు సామాన్యమైన జీవితము అంటే ఏ రకమైన ఫలితాలు ఈరోజు మీకు ఉండవన్నమాట. వ్యాపారస్తులకి అలాగే ఉంటుంది. వ్యవసాయదారులకు, మిగతా రంగాల వాళ్ళకి కూడా ప్రత్యేకత అనేది ఈరోజు ఏమీ ఉండదు. మీకు చెప్పదగిన ఫలితము ఏంటంటే అంటే పరిహారము మీరు నలుపు రంగుకు దూరంగా ఉంటూ నవగ్రహ ఆలయాలను కనుక దర్శించినట్టయితే మీ కష్టాలు, ఒడిదుడుకులు తగ్గిపోయి అన్ని రకాల సానుకూలమైన ఫలితాలతో పాటు లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. తప్పకుండా ఈరోజు నవగ్రహ ఆలయం దర్శనం చేసుకోండి. నవగ్రహ మంత్రాన్ని మీరు చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో కొద్దిపాటి ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. ఊహించని రీతిలో ధన నష్టము, ధన వ్యయము, ఆకస్మిక ప్రమాదాలు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. నూతన పెట్టుబడులు ఈ మాసంలో మంచి ఫలితాలు ఇవ్వవు కాబట్టి మీరు పెట్టుబడుల దిశగా ఈరోజు అస్సలు ఆలోచించకండి. తరువాత ధన వ్యయానికి సంబంధించినటువంటి ఏ కారణాలు మీకు ధన వ్యయాన్ని కలిగిస్తున్నాయి అనే విషయాన్ని మీరు యోచన చేసుకుని ఈరోజు అసలు ఏ ఖర్చు పెట్టకుండా గడపగలిగితేనే మంచిదిగా చెప్పడం జరిగింది. తరువాత రుణాలు ఏవైనా తీసుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రణాళిక ఏవైనా వేసుకోవాలి అని అనుకుంటే ఈ రోజు అయితే వెయ్యకండి.
తదుపరి రోజుకి మీరు పోస్ట్‌పోన్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆ ప్రయత్నాలు మీకు ఉత్తర అంటే భవిష్యత్తులో నష్టాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈరోజు మీకు అస్సలు బాలేదు. అటువంటి ప్రయత్నాలు చేయకండి. ప్రమాదాలు గోచరిస్తున్నాయి. అంటే ప్రయాణ మూలకంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు. ప్రమాదాలు అంటే జారిపడ్డం కానీ, లేదా మెట్లు దిగుతుంటే జారిపడ్డం కానీ, లేదా ఏదైనా పనిముట్ల వల్ల కానీ, ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు మీకు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. వివాహానికి సంబంధించి గానీ, సంతానానికి సంబంధించి గానీ, ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు అస్సలు మొదలుపెట్టకండి. మీరు ఈరోజు కనుక శనీశ్వరుడి ఆలయాన్ని దర్శించి, సాయంత్రం సమయంలో కానీ, ఉదయంలో కానీ మీరు తైలాభిషేకం స్వామివారికి చేయించి 19 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే మీకు ఈ ఆటంకాలు గాని, కష్టాలు, ప్రమాదాలు ఇలాంటివన్నీ పోయే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాన్ని మీరు తప్పనిసరిగా పాటించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు.